హాయ్ అండి, నేను నాగలక్ష్మినండి. ఈరోజు టమాటా రైస్ అండి. నేను 4 టమాటాలు తీసుకుని ముక్కలు కోసుకున్నానండి. ఇవి మిల్మేకర్ అండి. నేను కొబ్బరి తీసుకున్నాను. పచ్చి బఠానీలు అండి, వేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ఉల్లిపాయ, అల్లం ముద్ద, ఇవన్నీ గరం మసాలాలండి. ఇవన్నీ కాడ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా దినుసులండి. ఎంటమిట్టికే దీంట్లోకి నేను చికెన్ తీసుకున్నానండి. వేపుతానండి. అన్నంలోకి నంచుకుంటానండి. వేపుతాను. ఇలాంటివి తీసుకున్నాను. వేపుకుంటా దీంట్లో ఉప్పు, కారం వేసుకుంటాను. కారం వేసుకున్నామండి. కారం ఒక స్పూను, కర స్పూను ఉప్పు, ఒక అర స్పూను మసాలా, కొద్దిగా పసుపు, ఇంటమెట్టుగానండి. ఈ శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇంతేనండి. వేపుకోవాలండి. అన్నంలో నంచుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, కలుపుకున్నాను. ముందుగా మన ఛానల్ చూస్తేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి వీడియోలు పెడతానండి. చాలా సూపర్గా ఉంటుందండి టమాటా రైస్. ఇలా వండుకోండి, ఒకసారి వండుకుందాము. ఏ నీళ్ళండి, ఏ నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ ఏ నీళ్ళు వేసుకుని కడుక్కోవాలండి. శుభ్రంగా వాసన ఉండవు. పొయ్యి అంటించుకున్నామండి. మళ్ళీ నేను ఇది పెట్టుకుంటున్న కుక్కరు దీంట్లో వండుతానండి. నేను ఈ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కాదండి, మామూలు రైస్ అండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ మంచిగా ఉంటాయండి. సన్న బియ్యం చాలా బాగుంటుంది. నూనె పోసుకున్నామండి. నేను 4 స్పూన్లు దాకా పోసుకుంటా. చాచేరండి. ఇగో లాంగాయ, చెక్క, దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగిందండి. మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇట్లా వేగాలండి. ఇప్పుడు గ్రీన్ బఠానీ వేసుకున్నాము. ఇప్పుడు మిల్మేకర్ వేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాము. ఇవి మగ్గాలండి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసుకున్నామండి. నేను స్పూన్ కారం, అర స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు కలబెట్టుకున్నామండి. కాసేపు మగ్గనిద్దాం ఇట్లా. ఇప్పుడు వీటిలో బియ్యం వేసుకున్నామండి. సువాసన భలే వస్తుందండి. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దాం. బియ్యం వేసుకున్నాక కలబెట్టుకున్నాం. సూపర్గా ఉంటుందండి ఈ అన్నము. కొద్దిసేపు మగ్గనిద్దాము. మొగ్గిందండి. మనం వాటర్ పోసుకుందాము. దీని సగం వేసుకున్నానండి నేను. అంటే 4 గ్లాసులకు పోసుకున్నా. ఒక గ్లాస్కి 2 గ్లాసులున్నర, 5 గ్లాసులు పోసుకున్నానండి నేను. కలబెట్టుకున్నాము. ఇంకా చక్కగా ఉడికిద్దండి. మూత పెట్టుకున్నాం మనం. నేను ఇజ్జలు లేకోకుండా పెట్టుకున్నానండి మూత. ఇంతేనండి, ఎట్లాగా పెట్టుకోవాలి. మనము కొద్దిగా చికెన్ వేపుకుందాం అన్నాం కదండి. ఈ అన్నం అట్టి పెట్టుకున్నాము. చికెన్కి బాండీ పెట్టుకున్నాను. వేపుకుంటాకి సరిపడా నూనె కాగిందండి. వేసుకున్నాం. అన్నీ ఎట్లా వేపుకోవాలండి. ఉడుకుతుందండి. మనము మధ్య మధ్యలో తిప్పుకోవాలి. చక్కగా ఉడికిద్ది. వేగిపోయినాయండి. ఇంతేను. కొంచెం గరం మసాలా వేసుకున్నాం, తీసేసుకున్నాము. అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఇట్లా ఉడకాలండి. అన్నం ఉడకాలి. ఇట్లా చక్కగా ఉడికింది. బౌల్లో తీసుకున్నాము. వేడిగా టమాటా రైస్ అండి. చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లోకి మేము ఇట్లా చికెన్ వేపుకున్నామండి. ఇట్లా బాగుంటుందండి. ఇట్లా నంచుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను తీసిన విధానం మీకు నచ్చితేనండి కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది. ఇలా వండుకోండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ప్లీజ్ అండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి.